మహారాష్ట్ర మోటార్ బైక్ దొంగల ముఠాను ఏలూరు జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి 25 మోటార్ బైక్లను స్వాధీనం చేసుకున్నారు. జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప శివకిశోర్ ఈ వివరాలను వెల్లడించారు. కైకలూరు టౌన్ పోలీస్ కైకలూరు రూరల్ సిఐ గారు, తర్వాత మన ఏలూరు 2 టౌన్ సిఐ గారు, మన ఎస్డిపిఓ ఏలూరు అందరూ టీం అందరూ ఒక చక్కగా వర్క్ చేసుకొని మన సిసిఎస్ టీం అందరూ కలిపి ఒక బైక్ దొంగతనాలు చేసే ముగ్గురు ముఠాను పట్టుకోవడం జరిగింది. దాంట్లో ఒక 25 బైక్స్ రికవర్ చేయడం జరిగింది. వాటి విలువ 17,50,000. పూతి ప్రసాద్ సన్ ఆఫ్ నరసింహులు 57 సంవత్సరాలు, రెల్లి బై కాస్ట్, ఏలూరు రెసిడెంట్, సుబ్బులవారి వీధి. నడిపూడి అప్పలనాయుడు సన్ ఆఫ్ తమన్నా 31 సంవత్సరాలు, బంగారువారి చెరువుగట్టు, పాలకొల్లు, వెస్ట్ గోదావరి తనిది. గుడిసె నాగాంజనేయులు. ముగ్గురు పట్టుకోవడం జరిగింది. వీళ్ళ మీద ఈ కలిదిండి, తాడేపల్లిగూడెం, ముద్దినేపల్లి, కైకలూరు, భీమవరం, ఈ ఏలూరు 2 టౌన్ వీటన్నిటి మీద కేసెస్ ఉన్నాయి. సో ఈ 25 బైక్స్ రికవర్ చేయడం జరిగింది. అండ్ ఆఫ్ లైట్ మరి తెలిసి ఆల్మోస్ట్ మన బైక్ రికవరీస్ ఇప్పుడు అన్నీ కలుపుకుంటే ఒక 200 డబుల్ సెంచరీ కొట్టుంటారు మన వాళ్ళు. ఇంకా బైక్స్ కూడా ఒకసారి పోకుండా ఉండడానికి మనము ఈ టార్గెటెడ్ ఎవరైతే దొంగలు ఉన్నారో, రిసీవర్స్ ఉన్నారో వాళ్ళ మీద కూడా స్పెసిఫిక్ ఎఫర్ట్స్ పెడతాము. ఇంకొకటి, ఈ దొంగ బైక్స్ని కొనుక్కొని తక్కువ రేట్ వస్తుందని కొనుక్కొని ఫ్యూచర్లో ఈ బండి పోగొట్టుకొని ఇబ్బంది పడద్దు. ఇంకా కొన్ని ఇలాగే కంటిన్యూ అయ్యి మల్టిపుల్ టైమ్స్ మనం చెప్పినా కూడా చీప్గా వస్తున్నాయి కదా అని కొనుక్కుంటే మీ మీద స్టోలెన్ ప్రాపర్టీ రిసీవర్ కింద కేసు పెట్టి మీరు కూడా కేసులో ఇరుక్కునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఏదైనా బైక్ కొనదలుచుకుంటే మీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళండి, ఆ బండి డీటెయిల్స్ చూడండి. అది పోలీస్ స్టేషన్ ఉన్న యాప్లో కొడితే అది దొంగ బండా కాదా, దాని మీద ఏదైనా పర్టికులర్ ఆర్సీ ఉందా లేదా, ఏదైనా ట్యాంపర్ చేశారా లేదా పోలీస్ స్టేషన్లో మీకు చెప్తారు. ఇట్స్ ఎ వెరీ సింపుల్ ప్రాసెస్. ఒకవేళ మీకు అక్కడ రాకపోతే మీరు నా ఆఫీస్కి అప్లికేషన్ ఇవ్వండి. ఆ అప్లికేషన్ ద్వారా వీళ్ళు మాకు ఒక సెల్ ఏర్పాటు చేసుకొని మేము వెరిఫై చేసి ఇస్తాము. ఇదే కాకుండా మనకి రాష్ట్రంలో కూడా చూస్తున్నాము క్రైమ్ అగెనిస్ట్ ఉమెన్ కానీ, ఇప్పుడు మా వాళ్ళు కూడా చాలా స్కూల్స్కి, కాలేజెస్కి విజిట్ చేసుకుంటూ పోతూ ఉంటే కొన్ని చిన్న చాలా భయంకరమైన విషయాలు మనకు వస్తూ ఉంటాయి. ఇప్పుడు క్రైమ్ అగెనిస్ట్ ఉమెన్లో కూడా చాలా వరకు ప్రాబ్లం ఎవరు, ఆ చిన్నపిల్లల చుట్టూ ఉన్న రిలేటివ్స్, లేకపోతే వాళ్ళలోనే మన స్టడీస్ కూడా చెప్తాయి. వాళ్ళ చుట్టుపక్కల ఉన్న డ్రైవర్స్ కానీ ఒక 90% ఆఫ్ విక్టిమ్స్ వాళ్ళకి తెలిసిన వాళ్ళే అబ్యూస్ చేస్తారు. దాని గురించి పిల్లలకి, వాళ్ళ పేరెంట్స్కి, స్కూల్స్లో టీచర్స్కి అందరికీ కూడా అవగాహన కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టడం జరుగుతుంది. రేపు కూడా వీల్ హ్యావ్ వన్ మేజర్ ఈవెంట్ ప్లాన్డ్ దాని గురించి. దీని ద్వారా కూడా నేను ప్రెస్కి ఏం చెప్పదలుచుకుంటామో ఆల్రెడీ ఒక వాట్సాప్ నెంబర్ ఇవ్వడం జరిగింది. మీరు చేసే ప్రతి డయల్ 112 కాల్ కూడా మా వాళ్ళు చాలా సీరియస్గా తీసుకొని అనలైజ్ చేస్తున్నారు. ఎక్కడ ఇన్సిడెంట్ జరిగినా దానివల్ల రూట్ కాజ్ ఏంటి, దానికి జరగడానికి గల కారణం ఏంటి కూడా వాళ్ళు వెరిఫై చేస్తున్నారు. ఈ వాట్సాప్ నెంబర్ని కూడా విరివిగా వాడి మీకు ఏదైనా అనుమానం ఉన్నా, మీకే ఇబ్బంది కాకుండా పక్కన వాళ్ళకి ఇబ్బంది ఉన్నా కూడా మీరు దాని ద్వారా తెలియజేయచ్చు. చాలా వరకు ఎవరెవరు తెలియచేశారో వాళ్ళకి పర్సనల్గా నా టీం కూడా కాల్ చేస్తున్నారు. దీని సందర్భంగా ఇది మేము ముఖ్యంగా చెప్పదలుచుకున్నాము. ఈ బైక్స్ కూడా ఎక్కడెక్కడ పెట్టుకుంటున్నారో దానికి సంబంధించి కరెక్ట్ లాక్స్ పెట్టుకోవడము, ఆ బైక్ ఏదైనా ఎనీ లాక్ పెట్టినా ఆ బైక్ ఓపెన్ అయ్యే పరిస్థితి ఉంటే దాన్ని కరెక్ట్గా రిపేర్ చేయించుకోవడము, హ్యాండిల్ లాక్ కరెక్ట్గా వేసుకోవడము, ఆ బైక్ కూడా ఎట్లాంటి పరిస్థితుల్లో అంటే ఎవరు లేని చోట అనుమానాస్పదమైన ప్లేసెస్లో మీరు వదిలేయకుండా చక్కగా ఎక్కడైనా పార్కింగ్ చేసినప్పుడు కూడా సీసీటీవీ కెమెరాలు ఉన్న చోట కొంచెం ఆథరైజ్డ్ పార్కింగ్ ప్లేసెస్లో పెడితే ఈ బైక్స్ కూడా పోకుండా ఉండడానికి ఆస్కారం ఉంది. దీని ద్వారా ఇంకా ఎవరైనా ఈ బైకులు కొనేవాళ్ళు కానీ, దొంగ బైకులు తక్కువకు వస్తున్నాయి కొనేవాళ్ళు ఉంటే వాళ్ళకి మరొకసారి మేము హెచ్చరిస్తున్నాము. మన కొనాలనుకున్న వాళ్ళు జెన్యూన్గా కొనాలనుకుంటే ఒకసారి పోలీస్ స్టేషన్లో వెరిఫికేషన్ చేసుకోండి. అండ్ ఇంకా స్కూల్స్లో కానీ ఈ డ్రైవర్స్ కానీ ఎవరైతే రెంటల్ డ్రైవర్స్ తిప్పుతున్నారో, లేకపోతే మీకు దూర ప్రాంతాల నుంచి వచ్చి స్కూల్స్లో, కాలేజెస్లో, లేకపోతే మీ ఇంట్లో పని చేస్తుంటారు, వాళ్ళకి సంబంధించి కూడా దయచేసి పోలీస్ వెరిఫికేషన్ చేయించుకోండి. ఇంక్లూడింగ్ మీ
దగ్గర రెంటల్కి ఎవరైనా కొత్తగా చేరుతున్నారు వాళ్ళ మీద కూడా మీకు ఏదైనా డౌట్ ఉంటే, డౌట్ ఉన్నా లేకపోయినా కొన్నిసార్లు పోలీస్ వెరిఫికేషన్ చేయించుకోవడం ఉత్తమం. ఫ్యూచర్లో మీకు కూడా ఏం ప్రాబ్లమ్స్ రావు, వాళ్ళ మీద కేసెస్ ఏమైనా ఉంటాయి. అలాగే మీరు నిత్య పెళ్లి కొడుకు ఇన్సిడెంట్ కూడా చూసారు, వాడి మీద 4-5 ఆల్రెడీ కేసులు ఉన్నాయి, అయినా కూడా వాడి మీద మోసపోయారు. అలాంటి మీకు ఎప్పుడైనా అనుమానాస్పదంగా లేదా ఏదైనా పెళ్లి సంబంధాల మీద కూడా ఏదైనా డౌట్ ఉంటే తర్వాత మోసపోయే బదులు ఒకసారి మీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వచ్చి ఒకసారి ఈ ఫలానా పేరు ఫలానా పోలీస్ వెరిఫికేషన్ చేయండి అని మీరు సబ్మిట్ చేస్తే వాడి మీద ఏమైనా క్రిమినల్ డీటెయిల్స్ ఉంటే ముందుగానే మేము చెప్తాం, మీరు కూడా జాగ్రత్త పడతారు. అయిపోయిన తర్వాత ఆకులు పట్టుకోవడం కంటే ముందే పోలీస్ స్టేషన్కి వస్తే మీకు సేఫ్టీ ఉంటుంది, క్రైమ్ కూడా మాకు కూడా తగ్గుతుంది. ఇట్స్ విన్ విన్ ఫర్ అస్. థ్యాంక్ యూ. గత 4 నెలల క్రితం ఫ్రీడమ్ పోలీస్ స్టేషన్లో నమోదైంది రోసి అంటే అమ్మాయి సైబర్ క్రైమ్, దాంట్లో అమ్మాయి లక్షలు కావాలి. కేసులో అమ్మాయి కంప్లైంట్ మీద సీజ్ చేశారు, కానీ అమ్మాయి అమౌంట్ ఇంతవరకు అమ్మాయికి ఇవ్వలేదని అమ్మాయి. సో దీంట్లో మనం ఒకటి ముఖ్యంగా అర్థం చేసుకోవాలంటే, ఈ సైబర్ క్రైమ్ ఏదైతే అమౌంట్ ఉంటుందో దాని మీద మల్టిపుల్ బ్యాంక్స్ లీన్ పెడతాయి. ఆ మోసం చేసినోడు అమౌంట్ని 1930కి ఫోన్ చేస్తే ఫ్రీజ్ అవుతుంది. ఫ్రీజ్ అయినాక మనం ఒక్కటే ఫ్రీజ్ కాదు, వాడు ఇంకా చాలామందిని ఫ్రీజ్ చేస్తుంటారు. రాజస్థాను, ఢిల్లీ, ఆ కోర్టులు, ఆ పోలీస్ స్టేషన్స్ కూడా దాని మీద లీన్ పెట్టుంటారు. దాని మీద అవన్నీ క్లియర్ అయిన తర్వాత వస్తాయి. పోలీసు వరకు మనం ఏం చేస్తాము, మేము ఆల్రెడీ కోర్ట్స్కి కూడా ఇవ్వడం జరిగింది. వీఆర్ వెయిటింగ్ ఫర్ జ్యుడిషియల్ ఆర్డర్. కోర్టు ఆర్డర్ ఇస్తే కానీ బ్యాంక్స్ విల్ నాట్ గివ్. ఆల్రెడీ డైరెక్షన్స్ ఇచ్చారు సార్, కోర్టు కానిస్టేబుల్ చెప్పారండి, అయినా సరే కోర్టు కానిస్టేబుల్ మరి ఏ గారికి చెప్పారు కదా తెలియదు. మొన్న జ్యుడిషియరీకి రాసిన లెటర్ ఒకసారి చూపించండి అని. వాట్ వాజ్ ద రెస్పాన్స్ దట్ వీ గాట్? వీ హ్యావ్ అడ్రస్డ్ పర్సనలీ ఇన్ని కేసులు ఉన్నాయి, ఇన్ని కేసుల్లో ఇంత అమౌంట్ సీజ్ చేయబడింది, వీటన్నిటికి సంబంధించి ఇన్ని డాక్యుమెంట్స్ మేము రెడీ చేసాము, మీరు ఆర్డర్ ఇస్తే వెంటనే డబ్బు వస్తాయని వీ హ్యావ్ మేడ్ ఎ లిస్ట్ ఆఫ్ కేసెస్ అండ్ గివెన్. దాంట్లో ఎక్కడ వీఆర్ పర్సనల్, నేను జడ్జి గారి దగ్గర కూడా వెళ్ళి చాలాసార్లు మాట్లాడాము. వీల్ వర్క్ ఇట్ అవుట్ విత్ కోఆర్డినేషన్. ఒక స్పెసిఫిక్ ఇష్యూలో ఎక్కడైనా కోర్ట్ కానిస్టేబుల్ ఇష్యూ చేసేదానికే లేదు, ఎందుకంటే అది విక్టిమ్ డైరెక్ట్గా కోర్టులో వేసుకోవచ్చు. కోర్ట్ కానిస్టేబుల్ చేసే పని ఏమీ లేదు దాంట్లో. ఒకవేళ అలాంటిదైనా స్పెసిఫిక్ కంప్లైంట్ ఉంటే యూ గివ్ ఇట్ టు మీ, విల్ అటెండ్ టు ఇట్.